Hi guys, welcome to my channel. I am Yugandhar Sharma. In this video, I am going to explain problem number 2 in banking company accounts. Let us see the problem. The following information is available in the books of Axis Bank Limited as on 31st March 2020. Bill discounted 1 crore 37 lakh 5,000. Rebate on bill discounted as on 1st April 2019 2 lakh 21,600. Discount received 10 lakh 56,650. Details of bill discounted are as follows: value of bill, due date, and rate of discount. Calculate rebate on bill discounted as on 31st March 2020. Prepare discount account. Show in balance sheet and pass necessary journal entries. యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన బిల్ డిస్కౌంటెడ్ అండ్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్కి సంబంధించిన డేటా యాజ్ ఆన్ 31st March 2020 ఇయర్కి ఇచ్చాడు. ఇక్కడ బిల్ డిస్కౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. వాల్యూ ఆఫ్ బిల్ అండ్ డ్యూ డేట్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ డిస్కౌంట్, ప్రతి బిల్కి రేట్ ఆఫ్ డిస్కౌంట్ అనేది ఇచ్చాడు. ఈ డేటా అనేది మనం రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇచ్చున్నాడు. ఇక్కడ ప్రీవియస్ ఇయర్లో రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ ఎంత అని ఇచ్చున్నాడు, 2,21,600. ప్రీవియస్ ఇయర్ యొక్క రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ వాల్యూ అనేది కరెంట్ ఇయర్కి డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. కరెంట్ ఇయర్లో ఫైండ్ అవుట్ చేసే ఈ వాల్యూ అనేది రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ ఇయర్కి డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ అకౌంట్ అంటే ఇది ప్రీవియస్ ఇయర్లో రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్ డిస్కౌంట్ ఇన్కమ్ ఎంతైతే ప్రీవియస్ ఇయర్లో రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దాన్ని కరెంట్ ఇయర్కి డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. చూడండి, క్వశ్చన్లో మనకి రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అని 2,21,600 ఇచ్చాడు. ఇది ప్రీవియస్ ఇయర్లో ట్రాన్స్ఫర్ చేసిన డిస్కౌంట్ ఇన్కమ్. దీన్ని కరెంట్ ఇయర్లో డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అదే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాం, 2,21,600. నెక్స్ట్ చూడండి, డిస్కౌంట్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అండ్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. డిస్కౌంట్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఎంత చూద్దాం. మనం ఇందాక ట్రాన్స్ఫర్ చేసిన ఈ 2,21,600 ఒకటి ప్లస్ వాడే మన క్వశ్చన్లో ఇచ్చిన డిస్కౌంట్ రిసీవ్డ్ వాల్యూ 10,56,650. ఈ రెండు మనకి ఇప్పుడు డిస్కౌంట్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుంది. దాన్ని ఇప్పుడు రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ ఎంత అని క్యాల్కులేట్ చేసి మిగిలిన అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చూద్దాం. వర్కింగ్ నోట్లో క్యాల్కులేషన్ ఆఫ్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్. మనకి బిల్ అమౌంట్ అనేది 4 బిల్స్కి ఇచ్చాడు. నంబర్ ఆఫ్ డేస్ని మనం క్యాల్కులేట్ చేసి ఆ డేస్ ద్వారా మనం డిస్కౌంట్ వాల్యూ అంటే రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అమౌంట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ బిల్ చూడండి, 18,25,000 ఇచ్చాడు. దానికి నంబర్ ఆఫ్ డేస్ 66. ఎలా ఫైండ్ అవుట్ చేసాం చూడండి, మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజింగ్ వచ్చి 31st March 2020. ఇక్కడ డ్యూ డేట్ వచ్చి 5th June 2020 అని ఇచ్చాడు. అంటే ఏప్రిల్ ఫుల్గా 30 days, మే ఫుల్గా 31 days అండ్ జూన్ 5 days. టోటల్గా ఇక్కడ 66 days. అదే ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ 18,25,000 ఇంటూ 66 days డివైడెడ్ బై 365 days ఇంటూ మనకి డిస్కౌంటెడ్ రేట్ 12% ఇచ్చాడు పర్ యానంకి. ఇప్పుడు 60 డేస్కి ఎంత వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయాలి, 39,600. ఆ విధంగా అన్ని బిల్కి ఈ డిస్కౌంట్ వాల్యూని క్యాల్కులేట్ చేస్తాం. ఈ డిస్కౌంట్ ఇన్కమ్ అనేది నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది. అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 31st March 2020 క్లోజ్ చేస్తున్నాం. ఇదంతా డ్యూ డేట్ చూసినట్లయితే ఆ 31st March 2020 కంటే తర్వాత వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఇది ఎంటర్ చేసుకోవాలి. అంటే కరెంట్ ఇయర్లో దీన్ని రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ కింద చూపిస్తాం. టోటల్ ఎంత వాల్యూ చూడండి,
4,25,254. ఇది రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ వాల్యూ ఫార్ కరెంట్ ఇయర్. అదే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఎంటర్ చేసుకున్నాం. ఈ డిస్కౌంట్ అకౌంట్లో ఉన్న 12,78,250 నుంచి 4,25,254ని రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. రిమైనింగ్ బ్యాలెన్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కరెంట్ ఇయర్కి సంబంధించిన డిస్కౌంట్ ఇన్కమ్ 8,52,996. నెక్స్ట్ డిస్కౌంట్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. కరెంట్ ఇయర్లో మనం రిసీవ్ చేసుకున్న డిస్కౌంట్ని క్రెడిట్ సైడ్లో బై క్యాష్ అకౌంట్ అని 10,56,650 ఎంటర్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్లో రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన 2,21,600ని ఇక్కడ తీసుకురావాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాం. కరెంట్ ఇయర్ బిగినింగ్లోనే దీన్ని డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే మనం ఫస్ట్ జర్నల్ ఎంట్రీ పాస్ చేసాం. అదే ఇక్కడ క్రెడిట్ చేసుకుంటున్నాం. ఈ టోటల్లో నుంచి మనం కరెంట్ ఇయర్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అంటే రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ ఎంత ఉందని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కరెంట్ ఇయర్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ ఎంత అని ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. 4,25,254. అదే ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం. రిమైనింగ్ బ్యాలెన్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కరెంట్ ఇయర్కి సంబంధించిన డిస్కౌంట్ ఇన్కమ్. నెక్స్ట్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఫస్ట్ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్లో మనకి ఇచ్చిన రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ వాల్యూని ఇక్కడ క్రెడిట్ సైడ్లో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని ఎంటర్ చేసుకుంటాం. 2,21,600. నెక్స్ట్ చూడండి, ప్రీవియస్ ఇయర్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొచ్చిన ఈ వాల్యూని కరెంట్ ఇయర్లో డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. అదే ఇక్కడ డెబిట్ సైడ్లో డిస్కౌంట్ అకౌంట్ 2,21,600 ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ కరెంట్ ఇయర్లో డిస్కౌంట్ అకౌంట్ నుంచి రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. 4,25,254. దీన్ని క్లోజింగ్ బ్యాలెన్స్లో చూపిస్తాం. అదే ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ 4,25,254. ఇది నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన డిస్కౌంట్ ఇన్కమ్. అంటే ఈ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ నుంచి నెక్స్ట్ ఇయర్కి డిస్కౌంట్ అకౌంట్కి ఈ వాల్యూని ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. With this, we end up this session. We continue the remaining problems in next session. Thank you for watching my video.